ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనము. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనను ఆరాధించేటువంటి ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమలో నుండి వారిని విడిపించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీవు ఏ శ్రమలో ఉన్నావో ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితముగా మిమ్ములను విడిపించేటువంటి దేవుడు. బాధ వలన విధేయులుగా ఆయన చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుడు పెట్టేటువంటి బాధలు వేరు, పరీక్షలవి. మనుష్యులు బాధ పెడుతూ ఉంటారు, చూసారా? అలనాడు ఇశ్రాయేలును బాధ పెట్టినటువంటి గొప్ప గొప్ప రాజులను, ఫరో సైన్యాన్ని, ఫరో యొక్క ప్రజలను దేవుడు ఊరికినే విడిచిపెట్టలేదు. తన ప్రజలను బాధ పెట్టిన వారందరినీ కూడా భయంకరముగా శిక్షించినటువంటి నమ్మదగిన దేవుడు, నీ పక్షాన న్యాయము తీర్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. నువ్వు బాధపడుతున్నావు, దేవుడు పెట్టేటువంటి పరీక్షలో బాధపడ్డావా? పర్వాలేదు. కానీ నిన్ను కానీ ఎవరైనా బాధ పెడుతూ ఉంటే, శారీరకముగాను మానసికముగాను ఎవరైనా నిన్ను బాధ పెడుతూ ఉంటే, దేవుడు చూస్తూ ఊరుకునే తండ్రి కారు. ఖచ్చితంగా నిన్ను బాధ పెట్టు వారందరినీ కూడా ఆయన నలుగగొట్టేటువంటి దేవుడు. అయితే కొన్ని శ్రమలు నీకు కలుగుతాయి. ప్రభు యొక్క మార్గాన్ని వెంబడిస్తున్నప్పుడు ఆ శ్రమల్లో కలిగినటువంటి బాధల్లో కలిగినటువంటి మంచి జ్ఞానము ద్వారా విధేయులుగా ఆయన మారుస్తారు. దేవుని బిడ్డలారా, బాధలో కానీ, శ్రమలో కానీ, వేదనలో కానీ విధేయులుగా మనమున్నట్లయితే ఆయన ఆశీర్వదించి శ్రమలో నుండి విడుదల చేసేటువంటి నమ్మదగిన దేవుడు. ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో విధేయతను విడిచిపెట్టకు. ఏ బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, శోధనలో ఉన్నా ప్రభు పట్ల విధేయత కలిగి జీవించు. ఆయన శ్రమ నుండి విడుదల చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీ శ్రమ ఏంటో మీ దేవునికి మీకు తెలుసు. ఆ శ్రమలన్నింటిలో కూడా మీరైతే విధేయులుగానే ఉండండి. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మిమ్మల్ని విడిపించి గొప్ప చేసి ఆశీర్వదిస్తాను, కక్ష నేను తీర్చుకుంటాను, పగ నేను తీర్చుకుంటాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు ఏ శ్రమలో ఉన్నారో ప్రభువా, ఏ భయంకరమైన బాధలో ఉన్నారో నాయన, మీరే సహాయము చేసి బిడ్డలను విడిపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాను. అయ్యా మీరే నాయన ప్రభువా, అయ్యా వారు మంచి నాయన విధేయత కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి పరిస్థితుల్లో ఉండునట్లు సహాయము చేయమని, బిడ్డలకు నాయన కుటుంబాల్లో ఉన్న శ్రమల నుంచి విడుదల, ఆర్థికపరమైన సమస్యల నుంచి విడుదల, అనారోగ్య సమస్యల నుంచి విడుదల, అయా సూటిపోటి మాటలు నాయన ప్రభా, నిందలలో, అయా భయంకరమైన అవమానాల నుండి విడుదల కలిగించి మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామములో ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.